మీరిప్పటికే ఎంతోమంది కిల్లర్స్ కథల గురించి మీరు వినుంటారు. ఎంత సీరియల్ కిల్లర్ అయినా, ఎంత అమానుషంగా చంపినా కనీసం శవాన్ని వదిలేసిన కథలు మనం తెలుసుకొని ఉంటాం. కానీ సమాజంలో ఒక పెద్ద మనిషిలాగా చలామణి అవుతూ జంతువులను చంపే పెద్ద పెద్ద కత్తులు తీసుకొని మనుషుల్ని ముక్కలు ముక్కలుగా చేసి కోళ్లతో మరియు మటన్తో కలిపి పచ్చడిగా మార్చి కస్టమర్లకు అమ్ముతూ తాను తింటూ సైకో ఆనందాన్ని పొందే వ్యక్తి గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఎస్, ఇతిహాసాల్లో పురాణంలో చదివిన నరమాంస భక్షకుల గురించి మనం చూసుండం, వాళ్ళ గురించి తెలుసుకొని ఉండం. కానీ సభ్య సమాజంలో మనతో పాటు తిరుగుతూ మేకవన్న పులిలాగా పెద్ద మనిషి పేరు తెచ్చుకొని పచ్చళ్ళ వ్యాపారం చేసిన ఒక కిరాతకమైన కిల్లర్ గురించి ఈ ఎపిసోడ్లో తెలుసుకోవాలి. నేను మీ అశోక్ భోగే. వెల్కమ్ టు ఆర్తిల్ క్రైమ్ స్టోరీస్. కార్ల్ డెంకే జర్మనీలోని సలేసియా అనే ఏరియాలో 1870లో ఒక సంపన్న రైతు కుటుంబంలో జన్మించాడు. ఇతనికి జీవితంలో ఎలాంటి లోటు ఉండేది కాదు. కానీ కార్ల్ డెంకేకి 25 సంవత్సరాలు వచ్చేసరికి అతను వాళ్ళ తండ్రిని కోల్పోతాడు. ఇక అప్పటి నుంచి అతను తండ్రి చేసిన సేవింగ్స్తోనే తన జీవితాన్ని గడుపుతుండేవాడు. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత కార్ల్ డెంకే తన తండ్రి ద్వారా వారసత్వంగా వచ్చిన భూమిని అంతా అమ్మేసి ఆ వచ్చిన డబ్బుతో ఒక పెద్ద ఇల్లు కొంటాడు. ఇక ఆ ఇంట్లోనే జీవనం కొనసాగిస్తూ ఒక పంది మాంసం అమ్మే వ్యాపారాన్ని అయితే అతడు ప్రారంభిస్తాడు. ఆ తర్వాత కొద్ది రోజుల్లోనే అతని దగ్గరికి ఆ పంది మాంసం కొనడానికి చాలామంది కస్టమర్స్ వస్తుంటారు. అయితే అతడు పంది మాంసంతో పాటు ఒక వేరే రకమైన మాంసంతో తయారు చేసిన పచ్చడి లాంటి వంటకం తయారు చేసి జనాలకు అమ్మేవాడు. మాంసం మరియు ఆ వంటకం కొన్న ఒక కస్టమర్ ఆ వంటకం టేస్ట్ నచ్చి ఇంకొకరితో చెప్పి వాళ్ళను కూడా తీసుకొచ్చేవాడు. ఇలా ఒకరి తర్వాత ఒకరు వస్తూ అతని దగ్గర మాంసం కొనడం వల్ల ఆ ఏరియాలో అతను చాలా ఫేమస్ అయిపోతాడు. ఇక అతను ఈ మాంసం అమ్మే వ్యాపారంతో పాటు ఇంకేదన్నా దీనికి సపోర్ట్గా వేరే వ్యాపారం కూడా స్టార్ట్ చేద్దామని అనుకుంటాడు. ఇక అప్పటి నుంచి ఆ మాంసం పక్కనే జంతువుల చర్మంతో తయారు చేయబడిన బెల్టులు, బ్యాగులు లాంటి వస్తువులు అక్కడ పెట్టి అమ్మడం మొదలు పెడతాడు. ఇక అక్కడికి మాంసం కొనడానికి వచ్చిన చాలామంది కస్టమర్లు చర్మంతో తయారు చేయబడిన మంచి క్వాలిటీతో కూడిన వస్తువులను చూసి వాటిని కూడా కొనడం మొదలు పెడతారు. కార్ల్ డెంకేకి పరిచయమైన చాలామంది దగ్గర ఆహారం కొనడానికి, జీవనం సాగించడానికి ఎలాంటి డబ్బులు ఉండేవి కాదు. అయితే కార్ల్ డెంకే వాళ్లకు సహాయం చేసేవాడు. ఎవరైనా చాలా దూరం నుంచి ఇతని షాప్కి వస్తే ఒకవేళ లేట్ అయి రాత్రి గిట్లా అయితే అలా వచ్చిన వారిని తన ఇంట్లోనే ఉంచుకుంటూ వాళ్లకు తినడానికి ఫుడ్ పెడుతూ సహాయం చేస్తూ ఉండేవాడు. ఇలా లేని వారికి సహాయం చేస్తూ ఇక ఆ టౌన్లోనే అతను ఒక గొప్ప వ్యక్తిగా ఒక మంచి పేరైతే సంపాదించుకున్నాడు. చాలామంది కార్ల్ డెంకేను అందరికీ సహాయం చేసే మానవత్వం ఉన్నవాడు కాబట్టి అతన్ని ఫాదర్ డెంకే అని పిలిచేవారు. కానీ అతని లోపల దాగున్న అసలు స్వరూపం ఎవ్వరూ పసిగట్టలేకపోతారు. ఆ టైంలో మొదటి ప్రపంచ యుద్ధం మొదలవుతుంది. ప్రపంచంలోని చాలా దేశాలు ఆ యుద్ధ ప్రభావానికి అతలాకుతలం అవుతాయి. ఆ టైంలో జర్మనీ కూడా కరువుతో అల్లాడిపోతుంది. అప్పుడు తినడానికి తిండి, తాగడానికి నీరు లేకుండా, చేతిలో ఎలాంటి మనీ లేకుండా ఇబ్బందులు పడుతున్న చాలామంది ప్రజలు కార్ల్ డెంకే ఇంట్లో ఉంటూ అక్కడే తింటూ జీవనం గడిపేవారు. ఇంతవరకు అంతా బాగానే ఉంది. కానీ ఒకరోజు రాత్రి చాలా దారుణంగా గాయాల పాలైన ఒక వ్యక్తి పడుతూ లేస్తూ పరిగెత్తుతూ తనను కాపాడండి అంటూ అరుచుకుంటూ వస్తున్న వ్యక్తిని కార్ల్ డెంకే పక్కింటి వ్యక్తి అయిన గ్యాబ్రియల్ చూస్తాడు. అంత అవస్థలో ఉన్న ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళిన గ్యాబ్రియల్ అతన్ని చూసి ఒక్కసారిగా షాక్కి గురవుతాడు. అతని తలపై, అతని శరీరంపై ఉన్న కత్తిపోట్లు, గాయాలు చూసి భయభ్రాంతికి గురవుతాడు. అసలు ఇంతలా ఒక చికెన్ షాపులో కోడిని కదా కట్ చేసినట్టు మొత్తం కాట్లుగా పెట్టి ఎవరో చంపే ప్రయత్నం చేశారని అతనికి అర్థమవుతుంది. భయపడుతున్న వ్యక్తిని దగ్గర తీసుకున్నాడు గాబ్రియల్. నువ్వేం భయపడకు, ఇక్కడ ఎవరు లేరని చుట్టుపక్కల చూసి ఆ భయపడుతున్న వ్యక్తిని ఓదార్చే ప్రయత్నం చేశాడు గాబ్రియల్. కానీ తనలో ఇంకా భయం రెట్టింపోతూనే ఉంది. అసలు ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేశాడు గాబ్రియల్. ఏం జరిగిందని అడగా ఆ వ్యక్తి చెప్తున్న మాటలు విని గాబ్రియల్ నిర్గంతపోయాడు. ఎందుకంటే కార్ల్ డెంకే గురించి ఆయన చెబుతున్నది. అవును, 2 రోజులుగా ఇక్కడే ఉన్నాం, అప్పటిదాకా బాగానే ఉన్నాడు. కానీ ఒక్కసారిగా కత్తులు తీసుకొని నరరూప రాక్షసుల్లాగా తయారయ్యాడు. మేము ఇక్కడి నుంచి తప్పించుకొని మీ దగ్గరికి రాకపోయి ఉంటే ముక్కలు ముక్కలుగా నరికి చంపేవాడని ఆ గాబ్రియల్కి చెబుతూ వచ్చాడు అక్కడున్న వ్యక్తి. కానీ గాబ్రియల్ మాత్రం అతను చెప్పింది నమ్మడు.
ఎందుకంటే అతను చాలామందికి సహాయం చేస్తూ ఆకలితో ఉన్న వాళ్లకు అన్నం పెడుతూ తాగడానికి నీళ్ళు ఇస్తూ అవసరం ఉన్న వారికి ధనాన్ని కూడా ఇస్తూ సహాయం చేసే కార్ల్ డెంకే ఈ పని చేసిండంటే అతను అస్సలు నమ్మడు. ఆ తర్వాత గ్యాబ్రియల్ ఆ వ్యక్తితో సరే జరిగిన దాని గురించి తర్వాత మాట్లాడదాం, ముందైతే హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత మిగతా విషయాలు మాట్లాడదాం అని చెప్తాడు. ఇక ఆ వ్యక్తిని తీసుకొని హాస్పిటల్కి వెళ్తాడు. అయితే అక్కడ డాక్టర్ మాత్రం ఇతనికి కట్టు కడుతున్నప్పుడు అతన్ని అసలు ఏం జరిగింది, ఇంత దారుణంగా ఎవరు నిన్ను కొట్టారు అని డాక్టర్ అతన్ని అడుగుతాడు. అప్పుడు ఆ వ్యక్తి డాక్టర్తో ఇలా అంటాడు, కొన్ని ఇబ్బందుల వల్ల మేము 2 రోజుల నుంచి ఒక వ్యక్తి ఇంట్లో ఉంటున్నాము. 2 రోజులుగా అతను బాగానే ఉన్నాడు, కానీ సడన్గా ఈరోజు అతను జాలి దయ అనేది లేకుండా ఒక రాక్షసునిలాగా మారి నన్ను చంపడానికి ప్రయత్నించాడు. అతి కష్టం మీద అతని నుంచి తప్పించుకొని నేను బయటకు వచ్చానని ఆ డాక్టర్తో చెప్తాడు. ఇప్పుడు ఆ డాక్టర్ కూడా ఇలాంటి పనులు మామూలు వ్యక్తులు చేయరు, ఒక సైకో కిల్లర్ లాంటి నరరూప రాక్షసులు మాత్రమే ఇంతలా ఒక వ్యక్తి మీద దాడి చేస్తారు. ఇంకా కొంచెం ఈ గాయం పెద్దగా తగిలి ఉంటే నువ్వు బ్రతికేవాడివి కాదని అతనితో డాక్టర్ చెప్తాడు. ఇక ఈ విషయం విన్న గ్యాబ్రియల్ ఆలోచనలో పడతాడు. గాయపడ్డ వ్యక్తితో ఇలా అంటాడు, నువ్వు చెప్తున్న వ్యక్తి ఈ ఏరియాలో మాకు ఒక దేవుని లాంటి వ్యక్తి. అతను వచ్చిపోయే వాళ్లకు సహాయం చేస్తూ ఆకలైన వాళ్లకు అన్నం పెడుతూ నీళ్ళు ఇస్తూ బాధలో ఉన్న వాళ్లను ఓదారుస్తూ చాలామందికి సహాయం చేస్తుంటాడు. అందుకే ఈ ఏరియాలో వాళ్ళందరూ అతన్ని ఒక దేవునిలాగా కొలుస్తారు. అలాంటిది నువ్వు అతని మీద నిందలు వేస్తున్నావు అని అతనితో అంటూ చివరికి ఆ వ్యక్తిని తీసుకొని గ్యాబ్రియల్ పోలీస్ స్టేషన్కు వెళ్తాడు. ఆ వ్యక్తి పోలీస్ స్టేషన్లో కూడా జరిగిందంతా ఆ డాక్టర్కు చెప్పినట్లుగానే పోలీసులకు కూడా చెప్తాడు. కానీ ఆ పోలీసులు కూడా ఇతను చెప్పే మాటలు మొదట నమ్మరు. కానీ ఆ తర్వాత ఒక వ్యక్తి కంప్లైంట్ చేస్తున్నప్పుడు దానిపై ఇన్వెస్టిగేషన్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఆ వ్యక్తికి సర్ది చెప్తూ సరే మేము కార్ల్ డెంకే ఇంటికి వెళ్ళి అతన్ని ఇన్వెస్టిగేషన్ చేసి తీసుకొస్తామని చెప్పి పోలీసులు కార్ల్ డెంకే దగ్గరికి వెళ్తారు. వేరే ఒక ప్లేస్లో దొరికిన కార్ల్ డెంకేతో పోలీసులు ఇలా అంటారు, చూడండి మీరు ఎలాంటి గొప్ప వ్యక్తో మాకు తెలుసు, కానీ మీ మీద ఒక కంప్లైంట్ వచ్చింది. ఒక వ్యక్తిని మీరు చంపడానికి ప్రయత్నించారని కంప్లైంట్ చేశారు. మీరు పోలీస్ స్టేషన్కు రావాల్సి ఉంటుందని అతనితో చెప్తారు. కార్ల్ డెంకే మాత్రం ఇక్కడ అలాంటివి ఏమీ జరగట్లేదని ఎవరో మీకు కావాలనే అబద్ధం చెప్పారని పోలీసులతో అంటాడు. కానీ పోలీసులు మాత్రం మీకు తెలియదేమీ లేదు, మాకు కంప్లైంట్ వచ్చిందంటే మా డ్యూటీ మేము చేయాలి కాబట్టి మీరు ఖచ్చితంగా మాతో వచ్చి సహకరించాల్సి ఉంటుందని పోలీసులు అతనితో అని అతన్ని తీసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్తారు. పోలీస్ స్టేషన్కి వెళ్ళాక ఆ కంప్లైంట్ చేసిన వ్యక్తి ఇతన్ని చూపిస్తూ అవును ఇతనే నన్ను చంపడానికి ప్రయత్నించాడు అని చెప్తాడు. ఇక పోలీసులేమో సరే నువ్వు చెప్పిన దాని ప్రకారం రేపు తెల్లవారగానే కార్ల్ డెంకేని తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్దాం, అక్కడ నీకు ఏం జరిగింది, ఎక్కడ నీ మీద అటాక్ చేశాడు అనేది పూర్తి వివరాలు అక్కడ ఉండి చెప్పేవని చెప్పి పోలీసులు అతనితో అంటారు. ఇక పోలీసులు కార్ల్ డెంకేని ఒక రూమ్లో ఉంచి తెల్లవారగానే అతని ఇంటి దగ్గరికి వెళ్ళి ఏదైనా ఆధారాలు ఉన్నాయేమో పరిశీలించి ఇన్వెస్టిగేషన్ చేయాలని అనుకుంటారు. తెల్లవారంగానే పోలీసులు కార్ల్ డెంకే ఉంటున్న రూమ్కి వెళ్ళి చూశారు. వాళ్ళు ఒక్కసారిగా ఆశ్చర్యం, ఎందుకంటే కార్ల్ డెంకే ఆత్మహత్య చేసుకొని పడి ఉన్నాడు. చిన్న చీమకు కూడా అపకారం చేయని పెద్ద మనిషి ఆత్మహత్య ఎందుకు చేసుకొని ఉంటాడని పోలీసులకు అనుమానం. గాయపడ్డ వ్యక్తి చెబుతున్న మాట నిజమేనా? దాడి చేసింది కార్ల్ డెంకేనేనా లేదా మరెవరన్నా? గాయపడ్డ వ్యక్తి చెబుతున్న మాట నిజమా కాదా తెలుసుకోవాలంటే కార్ల్ డెంకే బతికుండాలి, కానీ ఆత్మహత్య చేసుకొని పడి ఉన్నాడు. కాబట్టి కార్ల్ డెంకే ఇంటికి చూసి అన్ని విషయాలు నిర్ధారించుకోవాలనుకున్నారు పోలీసులు అనుకున్నట్టుగానే ఆ గాయపడిన వ్యక్తిని తీసుకొని కార్ల్ డెంకే ఇంటికి వెళ్తారు. పోలీసులు అక్కడికి వెళ్ళగానే వాళ్లకు ఏదో ఒక దుర్వాసన అయితే వస్తుంది, కానీ పోలీసులు మాత్రం ఆ వాసనను పెద్దగా పట్టించుకోరు. ఎందుకంటే కార్ల్ డెంకే చేసేది ఒక మాంసానికి సంబంధించిన వ్యాపారం. ఇక్కడ పంది మాంసానికి సంబంధించిన మరియు అతను తోలుకు సంబంధించిన వ్యాపారం చేస్తాడు కాబట్టి వాటికి సంబంధించిన వాసన కావచ్చు అని వాళ్ళు దాన్ని పెద్దగా పట్టించుకోరు. కానీ కొద్దిగా ఆ ఇంటిని సోదా చేసిన కొద్దీ వాళ్లకు రకరకాల ఎముకలు కనిపిస్తాయి. కానీ ఆ ఎముకలు కూడా ఏదో జంతువులకు సంబంధించినవి కావచ్చు, వీటిని ఒక ప్లేస్లో ఉంచుతున్నాడేమో అతను అనుకుంటారు. అలా ముందుకు వెళ్తున్న వాళ్లకు చిన్న డబ్బల్లో మాంసం ముక్కలు, కొన్ని దంతాలు కనిపిస్తాయి. ఇక పోలీసులు అవి పందులకు సంబంధించిన దంతాలేమో అనుకుంటారు. కానీ పరీక్షించి చూసిన పోలీసులకు ఇవి పందుల దంతాలు కాదు, మనుషులయే అని అర్థమవుతుంది.
ఆ డిష్లో ఉన్న ఒక్కొక్క దంతాలను లెక్క పెట్టుకుంటూ పోతే అవి 1, 2 కాదు 240 దంతాలు ఆ డిష్లో దొరుకుతాయి. అవి కూడా మనుషులవి. అంటే కార్ల్ డెంకే ఇంతమంది మనుషుల్ని చంపి ఇలా ముక్కలుగా చేశాడా అని పోలీసులు అనుమానిస్తారు. ఇక్కడున్న దంతాలే 240 ఉంటే ఈ కార్ల్ డెంకే ఇంకా ఎంతమందిని చంపి ఉంటాడు అనే అనుమానం పోలీసుల్లో కలుగుతుంది. అలాగే దంతాలు లేని ముసలి వాళ్ళను, పసిపిల్లలను కూడా ఇంకా ఎంతమందిని చంపాడో అని ఒక ఎస్టిమేషన్ వేస్తూ ఉంటారు. అలాగే ఆ ఇంట్లో ఇంకా వెతుకుతున్న కొద్దీ మనుషుల వెన్నెముకలు, తొడ ఎముకలు చాలా దొరుకుతాయి అక్కడ. అయితే అక్కడున్న ఆ ఎముకల్ని, వాటి సంఖ్యని బట్టి చూస్తే కార్ల్ డెంకే దాదాపు 40 నుంచి 45 మంది మనుషుల్ని కిరాతకంగా చంపి వాళ్ళను ఈ గతికి తీసుకొచ్చాడని పోలీసులకు అర్థమవుతుంది. కానీ ఇంత సాదాసీదాగా ఉండి చాలామంది వ్యక్తులకు సహాయం చేసే కార్ల్ డెంకే అసలు ఎందుకు ఇంతమందిని చంపాడు అనే ప్రశ్న వాళ్ళ మనసులో మెదులుతుంది. అలా ఇల్లు మొత్తం తిరుగుతూ అన్ని వస్తువులను చెక్ చేస్తున్న పోలీసులకు షాక్కి గురి చేస్తున్న విషయం ఏంటంటే కార్ల్ డెంకే కేవలం పంది మాంసాన్ని మాత్రమే అమ్మడం లేదు. అక్కడికి వచ్చిన మనుషుల్ని చంపి వాళ్ళ మాంసాన్ని పంది మాంసంలో కలిపి కొన్ని రకాల పచ్చడి లాంటి వంటకాలు తయారు చేసి కస్టమర్లకు అమ్మేవాడు. వినడానికే చాలా ఇబ్బందిగా, భయంగా అనిపిస్తుంది కదూ. కానీ ఇంతమందిని చంపుతున్నప్పుడు అతనికి జాలి కానీ భయం కానీ అనిపించలేదా? మనుషుల మాంసంతో పచ్చడి పెడుతున్నప్పుడు అతని చేతులు కొంచెం కూడా వనకలేదా? అసలు అతను మనిషేనా అనే ఒక సందేహం ఈ సంఘటన గురించి తెలుసుకున్న వాళ్ళందరికీ కలుగుతుంది. కార్ల్ డెంకే తను తయారు చేస్తున్న డిష్లలో పంది మాంసంతో పాటు మనుషుల మాంసం కూడా కలవడంతో ఆ టేస్ట్ కొంచెం వేరేగా కొడుతూ అందరికీ నచ్చేది. కానీ అతని దగ్గర ఉన్న మాంసం అతను తయారు చేసిన డిష్ను తింటున్న కస్టమర్లకు అస్సలుకే తెలియదు పాపం అది మనుషుల మాంసం అని. వాళ్ళు కేవలం ఒక కొత్తగా ఉన్న ఫ్లేవర్ను తాము తింటున్నామని చాలా ఎంజాయ్ చేస్తూ ఆ వంటను, ఆ టేస్ట్ను ఆస్వాదించేవారు. ఇక ఫ్లేవర్ నచ్చిన వారు చాలామంది మళ్ళీ కార్ల్ డెంకే దగ్గరికి వచ్చి ఆ మాంసాన్ని, అతను తయారు చేసిన మాంసం పచ్చడ్లను కొనేవారు. ఇక పోలీసుల ఇన్వెస్టిగేషన్లో తెలిసినటువంటి ఈ పూర్తి వివరాలు ఆ నగరంలో అందరికీ తెలుస్తాయి. కార్ల్ డెంకే దగ్గర రెగ్యులర్గా పంది మాంసాన్ని, అతను తయారు చేసిన వంటకాలను తిన్నటువంటి వ్యక్తులు ఒక్కసారిగా టెన్షన్లో పడతారు. అప్పుడు పోలీసులకు కూడా ఒక విషయం అర్థమైపోతుంది. ఈ గాయపడిన వ్యక్తి కూడా ఇలాగే క్రూరంగా చంపబడి అతని దంతాలు, ఎముకలు కూడా ఆ ఇంట్లో కుప్పలుగా పేరుకుపోయిన ఎముకల్లో కలిసేవని, అతను అదృష్టవశాత్తు తప్పించుకొని వచ్చి బతికిపోయాడని పోలీసులు అనుకుంటారు. అయితే ఎలాగో పోలీసులు అక్కడికి వెళ్ళి ఇవన్నీ చూసి అతని గురించిన వివరాలు తెలుసుకుంటారు కాబట్టి ఇక తను బతికి ఉండడంలో అర్థం లేదని, అతను ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు నిర్ధారణకు వస్తారు. అప్పటిదాకా కార్ల్ డెంకే ఆ నగరంలోని ప్రజలకు ఒక గొప్ప వ్యక్తి. ఆకలితో ఉన్నవాడికి అన్నం పెడుతూ, దాహం వేసే వారికి నీళ్ళిస్తూ, అడిగిన వారికి సహాయం చేసిన ఒక గొప్ప వ్యక్తి. తాము ఒక దేవుళ్ళా కొలుస్తున్న ఒక వ్యక్తి వాళ్లకు పంది మాంసంలో మనిషి మాంసాన్ని కూడా కలిపి తినిపించారని అప్పుడు అందరు జనాలు అర్థం చేసుకుంటారు. చూసారుగా, మన మధ్య మేకవన్య పులిలాగా, పెద్ద మనిషిలాగా, పేదలకు అన్నం పెడుతున్నట్టుగా, ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్టుగా పెద్ద మనిషిలాగా నటించినటువంటి ఇలాంటి మనుషులు మన సంఘంలో తిరుగుతూనే ఉంటారు. ఒకవేళ అరెస్ట్ కాకపోయి ఉంటే ఆయన ఇలాంటి ఇంకెన్ని దారుణాలు చేసేవాడు. ఆత్మహత్య చేసుకున్నాడు కాబట్టి ఆయన పూర్తి చరిత్రను పోలీసులు తెలుసుకోలేకపోయారు. కానీ అదే లేట్ అయి ఉంటే ఇంకెన్ని మరణాలు జరిగి ఉండేటియో, ఎంతమంది శవాలను పచ్చడిగా మార్చి 10 మందికి పంచేవాడు. మన మధ్యలో ఉంటున్నటువంటి ఏ వ్యక్తిని గుడ్డిగా నమ్మి మన ప్రాణం మీదకి తెచ్చుకోవద్దని, అనేక ప్రమాదాలకు గురి కావద్దని మా చిన్న ప్రయత్నం. ఈ కార్యక్రమంపై మీ సలహాలు, సూచనలు కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. అప్పటి వరకు చూస్తూనే ఉండండి ఆర్ తెలుగు.